జనగణనతో పాటే కులగణన కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. జనాభా లెక్కింపును 2 దశల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే జమ్మూ కశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు హిమపాత ప్రాంతాల్లో మాత్రం 2026 అక్టోబర్ 1 నుంచే జనగణనతో పాటే కులగణన కూడా నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జనగణన జరగనుంది. పురుషులు, మహిళలతో పాటు కులం, ఉపకులం కూడా లెక్కించనున్నారు. ఇప్పటికే దీనికోసం 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా జనగణన జరగాలి. చివరిసారి 2011లో దేశవ్యాప్త జనగణన జరిగింది. తర్వాత 2021లో జనగణన జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే జనగణనతో పాటు కులాన్ని కూడా లెక్కించాలని ప్రతిపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కులాన్ని కూడా లెక్కించనున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది.